హై వ్యూస్. కానీ విని ఎరుగుని ఘోరం అండి. తలుచుకొని నాకు ఇప్పటికి ఒళ్ళు షేక్ అవుతున్నాను. సీరియస్ చెప్తాను. కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా, ఆ గ్రామం ఇంకేదో వదిలేసండిలే కానీ, రవికుమారు సావిత్రి దంపతులు. వీరికి పెళ్ళైంది. 6 సంవత్సరాల క్రితం ఒక పిల్లోడు పుట్టాడు. బాల వినోద్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకో పిల్లోడు పుట్టాడు. రెండో పిల్లడు పుట్టినప్పటికి కూడా ఈ బాల వినోద్కి మాటలు రావట్లేదు. ఏంటి ఇలా అని చెప్పేసి డాక్టర్ వెళ్ళి కలిశారు. అప్పుడు డాక్టర్ టెస్ట్లన్నీ చేసి మోగోడమ్మా అన్నారు. ఇక అప్పటి నుంచి రవి నీ వల్లడు మోగోడుగా పుట్టాడు, నీ వల్లే ఇదంతా, నువ్వు చేసిన పాపాల వల్లే అదనిదని సావిత్రి అనరాని మాట్లాడుతున్నాడు. ఒకనొక మూమెంట్లో ఎలా అంటే, నువ్వు వాడిని చంపేసేయి లేదా ఎక్కడన్నా వదిలేసేయి, వాడుగా ఇంట్లో వద్దు, వాడు తింటానికి తప్ప ఇంకా దేనికి పనికిరాడు, వాడిని సాకలేను, వాడు నాకు భారం, నాకు వాడిని చూస్తే ఇది ఎలా ఉంది అద్దనిదని అంటున్నాడు. ఎప్పుడు గొడవ. మొన్న శనివారం రోజు కూడా ఆల్మోస్ట్ ఇలాగే గొడవ. క్షణికావేశంలో ఇక తల్లి సావిత్రి ఆ పిల్లోని తీసుకొని నియర్ బై కాళీ నది అని ఒకటి ఉంది, అందులో ఎక్కువ ముసళ్ళు ఉంటాయి. ఉత్తర కన్నడ జిల్లాలో కాళీ నది ఎక్కువ ముసళ్ళు ఉంటాయి. ఆ నదికి అటాచ్ ఒక కాలువ ఉంది. ఆ కాలువ దగ్గరికి వెళ్ళింది. అసలు మా దేవుడా, కన్న తల్లి, 6 సంవత్సరాల కొడుకు, ఆ కాలువ నది మొత్తం కూడా ముసళ్ళు ఉంటాయి, బతికున్నాడు, వేసేసింది కాలువలో. వేసి ఇంకా అక్కడ బోరుని ఏడుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఏమైంది ఏంటి? నాకు మా ఆయన గొడవ జరిగింది, వీడి ఇంట్లో వద్దు, నువ్వేం చేస్తావు చేయి అద్దనిది అన్నాడు. నాకు తట్టుకోలేక వచ్చి అందులో వేసేసాను. ఓరే భగవంతుడు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఇంకా పోలీస్ కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఆగమేఘాల మీద వచ్చారు. తీరా చూస్తే శనివారం నైట్ కదా, నైట్ అయింది అప్పటికే. ఈ సమయంలో కష్టం ప్రమాదం అని చెప్పేసి ఆగిపోయారు. నెక్స్ట్ ఆదివారం నిన్న వెళ్ళి ఇక మొత్తం వెతికి అన్నారు. బాడీ దొరికింది. ఒళ్ళంతా ఘోరాతి ఘోరంగా ఏంటి, కొరికి ఏదేదో, ఒక చెయ్యి అయితే మొత్తం లేదు. మామూలుగా ముసళ్ళు ఏం చేస్తాయంటే, పిల్లడు చనిపోయాడు పాపం, ఒక చెయ్యి అయితే పూర్తిగా లేదు, బాడీ అంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ కొరికి ఏదేదో చేసినట్టు. ముసళ్ళు ఏం చేస్తాయంటే, ముసళ్ళు కానీ పాములు కానీ ఆ బాడీ ఏదైతే మీరు వేస్తారో దాన్ని మింగేస్తాయి. ముసల పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అవి కొరికినా అలా నవ్వులతో ఉండవు, లోపల మింగేస్తాయి. మింగేసి ముసళ్ళు ఏం చేస్తాయి, రాళ్ళు మింగుతాయి. అవి నేను చిన్నప్పుడు చదువుకున్నది, 7th క్లాస్ 6th క్లాస్లో వచ్చింది, క్రోకోడైల్స్ అని వాళ్ళు వేస్తాను ఇంగ్లీష్లో. అవి రాళ్ళు మింగుతాయి అన్నమాట. ఈ రాళ్ళు లోపలికి వెళ్ళి ఆ బాడీ ఏదైతే ఇవి తీసుకున్నాయో మొత్తం నుజ్జు చేస్తాయి. ఆ తర్వాత ఈ రాళ్ళు బయటకు కూసేస్తాయి ముసళ్ళు. దాన్ని ఇంక లోపల తిన్న బాడీ అరుగుతే ఇంకా అలా ఉండిద్ది అనమాట. ఇది ముసలు చేసింది. పాములు, కొండ చెరువులు, మారుమూల పాములు అని ఇవేం చేస్తాయంటే, అవి ఏదైనా బాడీని తీసుకుంటాయి, మింగుతాయి. అవి కూడా కొరకటం ఉండదు. మింగిన తర్వాత వెళ్ళి ఒక చెట్టుకో ఒకదాన్ని చుట్టూత ఒకదాన్ని చుట్టేసుకుంటాయి. అప్పుడు ఏవైతే ఒక బాడీని మింగాయో మొత్తం లోపల నుజ్జును ఇరిగిపోతాయి ఎక్కడెక్కడ పార్ట్స్. దెన్ వీటిలో ఉండే యాసిడ్ కంటే రిమైండ్ ఉంటుంది కదా, ఇంకా బాడీ మొత్తం అరిగిద్ది అనమాట తర్వాత ఎప్పటికో అన్నట్టు. సో ఈ పిల్లోడికి సంబంధించి అవి చేయిని కొరికేసి మింగేసింది. బాడీని మింగతాన్ని ట్రై చేస్తుంటే అవనట్టు ఉంది నీళ్ళల్లో. కనీసం బాడీ అనేది దొరికింది. వచ్చారు, ఏం జరిగింది ఏంటని అడిగారు. అప్పుడు ఈ సావిత్రి చెప్పింది, ఇదిగో వీడే మొత్తం చేసింది నా మొగుడే, వాడి వల్ల నేను నా బిడ్డను చంపుకున్నాను, మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలే అన్నారు. దెన్ 392 సెక్షన్ కేసు పెట్టి మొగుడు పిల్లల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రెండో పిల్లడు పసిపిల్లడు, మరి వాడి సంగతి ఏంటి? చెత్త నా పడకల్లా. అరే అన్నీ వదులుకొని మీకోసం వచ్చిన భార్యతో ఎలా ఉండాలో తెలియదు, మీ కడుపును బిడ్డలతో ఎలా ఉండాలో తెలియదు. మీకు అంతగా పిల్లల భారం అనిపిస్తే, మీరు సాకలం అనిపిస్తే ఇలా అనాథాశ్రమంలో జాయిన్ చేయాలి. ఇంత దారుణంగా చంపడం ఏంట్రా, పిల్లడు రోజు తిట్టుకోవటం ఏంట్రా, హొరరా నాయన.